విశాఖపట్నం త్వరలో దేశానికి గేట్వే ఇండియాగా మారనుందని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర తెలిపారు. విశాఖపట్నంలో ఈ నెల 14-15 తేదీల్లో నిర్వహించిన సిఐఐ ఏపీ 30వ భాగస్వామి సదస్సులో పాల్గొని వచ్చిన అనంతరం ఆయన పార్వతీపురంలో విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో సదస్సు విజయవంతంగా జరిగినట్లుగా తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు కూటమి ప్రభుత్వంపై విశ్వాసంతో ముందుకు వచ్చి సుమారు 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆసక్తి చూపారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో 613 అవగాహన ఒప్పందాలు కుదిర్చి దాదాపు 17 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందడుగులు వేసిందని చెప్పారు. ముఖ్యమంత్రి లక్ష్యాన్ని 20 లక్షల కోట్ల పెట్టుబడులకు విస్తరించి రానున్న 5 ఏళ్లలో 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వివరించారు. 4-15 మీ అందరికీ తెలిసిందే, సిఐఐ వాళ్ళు 30వ సమిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఏ సంయుక్తంగా చేసిన ఈ పార్ట్నర్షిప్ సమిట్ ఏదైతే ఉందో, ఒకే ఒక మాట, అది ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని మార్పులు తీసుకొచ్చేదాన్ని దిశ మార్చే సమిట్గా నేను భావిస్తున్నాను. 639 ఎంఓయూలు, 13 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంటు, దాదాపుగా 16 లక్షల ఉద్యోగాలు. జనరల్గా చెప్పాలంటే 17 నెలల్లో ప్రభుత్వం వచ్చి 15 నెలల్లో ఇంత గొప్ప అచీవ్మెంట్ చేయాలంటే అది నాట్ ఏ జోక్. మునుపెన్నడూ లేని విధంగా 16 నెలలు గౌరవ మంత్రి నారా లోకేష్ గారు అహర్నిశలు తట్టని ఒక కంపెనీ డోర్ లేదు, ఎక్కిన మెటీరియల్ కూడా లేదు, అన్ని చోట్ల కూడా ఈ రాష్ట్రానికి ఖచ్చితంగా ఒక చేంజ్ తీసుకురావాలి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఒక్కటే ఈ రాష్ట్రాన్ని దిశ మార్చగలుగుతాయనని ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఆయన మోస్ట్ ఆఫ్ ది టైం పెట్టుబడుల వర్షాన్ని కురిపించడానికి జరిగింది. అందులో మేము కూడా భాగస్వాములు అవ్వడం ఈ సిఏ సమిట్లో చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మొన్న 14-15 మీ అందరికీ తెలిసిందే, సిఐఐ వాళ్ళు 30వ సమిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఏ